నమస్తే. మా 6 టీవీ న్యూస్కి స్వాగతం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు జగత్ రక్షకుడైన కదిరి పట్టణంలో వెలిసిన శ్రీమద్ ఖాద్రి లక్ష్మీనరసింహస్వామి కళ్యాణోత్సవం సోమవారం రాత్రి అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆగమశాస్త్ర ప్రకారం అర్చకులు శ్రీవారి కళ్యాణం నిర్వహించారు. వేద మంత్రోచ్చరణల మధ్య సకల దేవతల ఆశీర్వచనాలతో స్వామివారు శ్రీదేవి భూదేవులను వివాహమాడారు. పక్షం రోజులు సాగే శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో కళ్యాణోత్సవం చాలా ముఖ్యమైనది. శ్రీవారి కళ్యాణోత్సవాన్ని కనులారా వీక్షించేందుకు ఉభయ రాష్ట్రాల నుండి స్వామివారి భక్తులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. స్థానిక ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ సహకారంతో స్వామివారి బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు అవసరమయ్యే సకల సౌకర్యాలు చేసినట్లు ఆలయ ఈవో వెండిదండి శ్రీనివాసరెడ్డి తెలిపారు. స్వామి కుమారస్వామి స్వామివారి యొక్క వసంత వనములకి అవి उत्तरायणे चतुर्ऋतौ फाल्गुनमासे शुक्लपक्षे एकादश्यां ऋतुवासरः वासरस्तु इन्दवासृक्तायां शुभनक्षत्र शुभयोग शुभकरण एवं गुणविशेषविशिष्टायाम् अस्यां श्वेतौ भगवति చూసి అందరూ కూడా స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్ర కావాల్సిందిగా కోరుతూ ఉన్నాము. స్వామివారి యొక్క మంగళధారణ జరుగుతూ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ కూడా స్వామివారి యొక్క నామస్మరణ చేస్తూ గోవింద నామస్మరణ చేస్తుందిగా కోరుతూ ఉన్నాము. ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, శ్రీమద్రమారమణ గోవిందో గోవిందో, నాలుగు గోపురాల వాడ గోవిందో, గోవిందో. Surprise,
తలంబ్రాల కార్యక్రమం ఎంతో ఉత్సాహంగా మనం చేస్తాం. అటువంటి తలంబ్రాల కార్యక్రమం సింహస్వామి మరియు శ్రీదేవి భూదేవికి తలంబ్రాల కార్యక్రమం జరుగుతోంది. ఆ వచ్చినటువంటి అక్షంతలని నాలుగోపంలో ఇస్తారు. వాటిని స్వీకరిస్తూ మన ఇంట్లో ఉంచుకోవచ్చు. కళ్యాణం పాలపాటి దింజ ఆంజనేయ స్వామి గోవింద, కొల్లమ్మ తల్లి గోవింద, శాసవర చిన్నమ్మ తల్లి గోవింద. గొల్లమ్మ తల్లి తన జీవితమంతా పాలు అమ్మి ఆ సంపాదనతో హిందూపురం దగ్గర గొల్లమ్మ